హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అన్నం వారి రుచులు. ఈరోజు ఈ వీడియోలో మనము పల్లెటూరు స్టైల్‌లో పచ్చి రొయ్యలు, వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇవైతే చిన్న రొయ్యలండి. పులుసుకి చాలా బావుంటాయి. వీటిని ముందుగా అయితే శుభ్రం చేసుకోవాలండి. చిన్నవి కాబట్టి కొంచెం టైం అయితే పడతది. వీటికి తల అలాగే తోక, కాళ్ళు తీసేసి నరం ఉంటుంది. నరం కూడా తీసేసుకోవాలి. వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమందికి చిన్న రొయ్యలంటే ఇష్టమండి. వీటిపైన తొక్క కూడా వలవరు. పులుసులకైతే చాలా బాగుంటుంది. అలా వండుకుంటే ఫ్రైకి కానీ ఇంకేదన్నా కర్రీస్ చేసుకోవాలంటే తొక్క తీసేయాలి. పులుసుకైతే మొత్తం తీయకపోయినా కానీ చాలా బాగుంటుందండి. ఇలా వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి తెలుసు ఇలా చిన్న రొయ్యల్ని తొక్క తీయకుండానే వండుతారని కర్రీస్. రొయ్యలన్నిటిని మనం ఒలిచేసుకున్న తర్వాత నీళ్ళల్లో ఒక 5-6 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. అలాగే ఒక 2 టమాటాలు, 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. మనకు ఆనియన్స్, టమాటాలు కట్ చేసుకునే లోపల చింతపండు కూడా బాగా నానిపోద్ది. ఇప్పుడు ఈ చింతపండుని బాగా పిసుక్కోవాలి. ఇప్పుడు మనం మంచిగా శుభ్రం చేసుకున్న రొయ్యల్లో తగినంత కల్లుప్పు, 1 స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసి ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకోవాలండి. వంకాయలు ముందుగా కట్ చేసుకున్నామంటే కరుణ వచ్చేస్తాయి. కాబట్టి ఈ స్టేజ్లో కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయనైతే ఈ రకంగా గుత్తులుగా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి. వంకాయలు చూసేదానికి కొంచెం పెద్దగా అనిపించినా కానీ త్వరగానే ఉడికిపోతాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి మంచి వంటలు వస్తూ ఉంటాయండి. మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వంకాయలన్నిటినీ కట్ చేసి వేసుకున్న తర్వాత అంతా ఈ విధంగా కలనెత్తుకోవాలండి. ఇప్పుడైతే దీంట్లో మనము పిసికి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ రసాన్ని వేసుకోవాలి. ముందుగా అయితే పొయ్యి వెలిగించేసుకొని ఒక పాత్ర పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి పౌడర్కి. వీటినైతే దూరగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు తిరగమత్త కోసం అదే పాత్రను పొయ్యి మీద పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలండి. ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, అలాగే కొన్ని మెంతులు వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం టమోటాలు వేసుకుందాము. టమోటాలను కూడా బాగా వేగనివ్వాలి. మనకైతే తిరగమాత బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం కలుపు చేసి పెట్టుకున్న కూరని దీంట్లో పోసేసుకోవాలి. కూరనైతే మనం అంతా ఒకసారి కలిపి వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలండి. వంకాయలు ఉడకాలి కాబట్టి మూత పెడితే త్వరగా ఉడికిపోతాయి. మధ్యలో అయితే మూత తీసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇదైతే మట్టి పాత్ర కాబట్టి త్వరగా అడుగు పట్టేస్తుంది. అందువల్ల కొంచెం కలుపుకుంటూ ఉండాలి.
కూర అయితే మనకి కొంచెం చిక్కబడిపోయింది. ఇప్పుడు మనం వేపు పెట్టుకున్న ధనియాలు వీటిని పొడి దంచుకోవాలి. మనకి కూర అయితే బాగానే చిక్కబడిపోయిందండి. ఇప్పుడు ఒకసారి వంకాయ ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకొని, మనకైతే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో పొడి వేసుకోవాలి, మనం దంచి పెట్టుకున్న పొడి. ఈ కూర వండుతుంటే మాత్రం స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఎంత బాగా వస్తుంటుంది, రుచి కూడా అలాగే ఉంటుంది. వంకాయ అయితే మనకి మీగడలాగా ఉడికిపోయిందండి. కూర కూడా బాగా చిక్కబడిపోయింది. ఇంకా దించేసుకోవడమే. అమ్మ చేసిన ఈ కూర మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోని కూడా లైక్ చేయండి. చూసారు కదా మన కూర అయితే మంచిగా కలర్ఫుల్గా చిక్కగా ఎలా ఉందో. వీడియోని ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్.